నా పేరు శాతాను. ఈ లోకాన్ని శాసించేది నేనే, ఈ లోకానికి అధికారి నేనే. మీరంతా నా వాళ్ళే. అందరు నా మాట వినాలి. ఎవరు చర్చికి వెళ్ళకూడదు, ఎవరు ప్రార్థన చేసుకోకూడదు. అందరిని ఈ లోకంలో ఉన్న అలవాట్లకి బానిసలు చేసి అందరిని నరకానికి తీసుకెళ్తాను. అంతా నా వాళ్ళే, మీరంతా నా మనుషులే. ఎవరు దేవుని రాజ్యానికి చేరకూడదు. యూతే నా టార్గెట్. ఇడిగిడిగా ఈడు మావాడే, ఈడు పైకి డాక్టర్, ఈడు పెద్ద యాక్టర్. ఈడు ఎంబీబీఎస్ నా దగ్గర నేర్చుకున్నాడు. అంత మా వాళ్ళే. మీరు ఎవరు ప్రార్థన చేసుకోకూడదు, ఎవరిని ప్రార్థన చేయను. ఇడిగిడిగిడిగో ఈడు కూడా మావాడే, రాజా. 1+2. నెక్స్ట్ వచ్చేస్తున్నా డార్లింగ్, వచ్చేస్తున్నా. అప్డేట్లు ఇచ్చేవి క్యాండిడేట్. మన ట్రైనింగ్ ఏది? అంతా మా వాళ్ళే, ఎవరిని ప్రార్థన చేయను. దేవా, ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నీకే వందనాలు. చేతు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు చేతు? దేవా నీకే స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తురా, మోకాళ్ళకు వస్తారా? ప్రార్థన చేస్తురా దేవా నాయనా. చేతురా తండ్రి, రేపు సెమీ క్రిస్మస్ ప్రభా ఇన్వైట్ చేస్తుండగా మీరే సహాయం దయచేయండి ప్రభా. మీరే ప్రభా నాయన ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకొని మనం వేడుకున్నాను తండ్రి. ఆమేన్. సెమీ క్రిస్మస్ కి ఇన్వైట్ చేస్తాడంట, రక్షిస్తాడంట. ఇక్కడ నేను ఉన్నాగా, నువ్వు ఎలా తీసుకెళ్తావు చూస్తా. ఇల్లు నాకు తెలిసిన కొంతమంది బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. వాళ్ళంతా మా ఊళ్ళే. హాయ్ బ్రదర్స్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా మహేష్. మీ జాబ్ ఎలా ఉంది? చాలా బాగుంది మహేష్. ఈడు పెద్ద గూగుల్ సీఈఓ. ఏంటి మహేష్ ఎలా వచ్చావు? ఏం లేదు బ్రదర్, సెమీ క్రిస్మస్ ఉందని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. వాళ్ళు రారు. మీరు తప్పకుండా రావాలి. సరే మహేష్. ఓకే బ్రదర్. ఓకే, థాంక్స్. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను బ్రదర్. రేపు సెమీ క్రిస్మస్ ఉందని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. మీరు సాంగ్స్ పాడతారు కదా? అవును బ్రదర్. ఒక సాంగ్ ప్రిపేర్ అవ్వండి. సరే బ్రదర్, రేపు పాడుదురు. సరే బ్రదర్, తప్పదు. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. వాళ్ళు రావాలిగా పాడాలంటే. బ్రదర్ బ్రదర్ వీడు మావాడే, పెద్ద కష్టపడే వీడికి. ఏంది ఆడు అసలు రాడు. బ్రదర్ ఏం లేదు బ్రదర్. ఏం లేకపోతే వెళ్ళిపో. అలా కాదు రాడు. అలా కాదు బ్రదర్, సెమీ క్రిస్మస్ ఉందని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. రాడు. నేను రాను, నా వెళ్ళిపో. నాకు చాలా పని ఉంది. పొద్దున్న పాంప్లెట్లు తీసుకుని నా దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళిపో. అలా కాదు బ్రదర్, ఒకసారి వచ్చి చూడండి, మీ జీవితం మారుతుంది. చాలా బాటలు పనులు చేయాలి. ఇక్కడ మందు బాటలు చాలా ఉన్నాయి. నువ్వు నాకు చెప్పొద్దు, వెళ్ళిపో. అరే అరే మహేష్, మేము ఎంత తిట్టినా ఎంత డిసప్పాయింట్ చేసినా మమ్మల్ని ఒక్క మాట నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వ మహేష్. ఎలా మహేష్ ఇదంతా సాధ్యం? అసలు ఆయన అబద్ధాలు ఎవరు నమ్మొద్దు. అది నా గొప్పతనం కాదు బ్రదర్. ఆ యేసుక్రీస్తు వారు చెప్పినట్లు ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను, అంత మాత్రమే. అదేవిధంగా మిమ్మల్ని పోయిన సంవత్సరం కూడా ఇన్వైట్ చేశాను, మీరు రాలేదు. ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా మీరు రావాలి బ్రదర్. ఇప్పుడు కూడా రారు. ఓకేనా? నాకు కొంచెం చిన్న పని ఉంది, నేను వెళ్తాను. సరే బ్రదర్. వెళ్ళు, నేను వెళ్తాలే, అది మా రూమే. సరే మావా, మీరు సాంగ్ ప్రిపేర్ అవుతా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను బయటికి వెళ్ళి. సరే మావా. సెమీ క్రిస్మస్కి వెళ్తావా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీడిని ఎలా సాఫ్ట్గా పడేస్తాను చూడు. హలో Hello, am I speaking to HR? నో, ఐఎమ్ నాట్ ఎ హెచ్ఆర్, ఐఎమ్ ఎన్ ఎంప్లాయ్. హూ ఇస్ దిస్? అవునా అండి, ఏ కంపెనీలో అండి? నేను సాఫ్ట్వేర్ సొల్యూషన్లో పనిచేస్తానండి. నా కంపెనీ అది. ఏం రోల్ చేస్తున్నారండి? నేను టెస్టింగ్ మీద పనిచేస్తాను. ఏం కావాలి మీకు చెప్పండి. అవునా, నేను టెస్టింగ్ మీదే ప్రిపేర్ అవుతున్నా అండి. మా ఫ్యామిలీ కూడా బాగా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉంది. ఏమన్నా హెల్ప్ చేయొచ్చు కదా జాబ్ ఇప్పించి? ఓకే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటున్నారు కాబట్టి సో నెక్స్ట్ మంత్ మా కంపెనీలో రిక్రూటింగ్స్ ఉన్నాయి. నేను రిఫర్ చేస్తాను మీకు, సరేనా? ఉన్నారండి. అయ్యో పర్లేదండి. ఏమండి మీ పేరు తెలుసుకోవచ్చు ఒకసారి? నా పేరు స్వీటీ. నా పేరు చాతాన్. అవునా స్వీటీ, మనం ఈవినింగ్ ఒకసారి బయట కలవచ్చా సరదాగా? ఈవినింగా కలుద్దాం. ఓకే స్వీటీ, ఈవినింగ్ బయట కలుద్దాం, సరేనా?
అండి ఒక్క నిమిషం, నాకు చిన్న ఫోన్పే ఇష్యూ ఉందండి, హెల్ప్ చెప్పు స్వీటీ, చేస్తారా? చెప్పు, పర్లేదు చెప్పు. నాకు ఒక 2 times మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తే నా ఫోన్పే అకౌంట్ మళ్ళీ యాక్టివ్ అవుతుందండి. అంతేనా? ఆ, ఏం చేయమంటారు అయితే? నేను మీకు ఫస్ట్ ఒక 5,000 పంపిస్తాను, ఓకే, నాకు మళ్ళీ అవి వెనక్కి పంపించండి. అంతే కదా, పంపించేస్తాను స్వీటీ, పంపించే ఒకసారి. ట్రాప్ వర్కౌట్ అవుతుంది, మందే ఇది. సో మళ్ళీ పంపించేయటమే కదా, పంపించేద్దాం. పంపించు. సెండ్ చేసేసాను. స్వీటీ, అమౌంట్ వచ్చింది, చెక్ చేసుకోవా? వచ్చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ఒక 15,000 పంపిస్తారా, రీచెక్ చేసుకుంటా? అంతే ఈడ కదా. అకౌంట్లో ఉండేది 5,000. మళ్ళీ పంపిస్తావు కదా స్వీటీ, పంపిస్తున్నా చూడు. తప్పకుండా. స్వీటీ 15K వచ్చింది, చూస్తావా? వచ్చేయండి, థ్యాంక్ యూ అండి. ఓకే స్వీటీ, పర్లేదు. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుందంట, అది చెప్తే నా ఫోన్పే మళ్ళీ యాక్టివ్ అవుతుందంట. చెప్పు నువ్వు OTP నే డియాక్టివేట్ కదా. అవుతావు. చెప్తా, వేసుకో స్వీటీ. 2024. థ్యాంక్ యూ అండి. పర్లేదు స్వీటీ, అమౌంట్ పంపించేస్తున్నావు కదా. హలో, అరే కాల్ కట్ అయిపోయింది, మళ్ళీ ట్రై చేద్దాం. అరే స్విచ్ ఆఫ్ వస్తుంది. మరంతే మరి, ట్రాప్ వేస్తే సెట్ అవ్వాలి. అరే ఏదో మెసేజ్ వచ్చిందేంటి? ఆ, బ్యాలెన్స్ జీరోనా? మరి అరే అమౌంట్ అంతా జీరో అయిపోయింది, అయిపోతాయి. నా డబ్బులన్నీ పోయాయి. పోతాయి. అరే నా చిన్న జాబ్ చేసుకుంటూ కూడబెట్టుకున్న డబ్బులన్నీ పోయాయి. ఆ, అరే ఏం చేయలేను ఇప్పుడు? అందులో ఉండేది 5,000, ఇటు పోయింది అంట. ఫేస్ చూపించలేను, అప్పులలో నన్ను వేధిస్తారే, నా అప్పులను ఎలా కట్టుకోవాలి నేను? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చచ్చిపో. ఏం చేయాలి? తలంతా పట్టేసినట్టుంది, నాకు ఏ ఆలోచన పోవట్లేదే. సూసైడ్ చేసుకో. ఏం చేయాలి? సూసైడ్ చేసుకో. అవును, నేను సూసైడ్ చేసుకుంటాను, నా వల్ల కావట్లేదు. చేసుకో. నా తల బద్దలైపోతుంది, నా చచ్చిపో, ఫ్యూచర్ అంతా చచ్చిపో. పోయింది, నాకు జీవితం లేదు ఇంకా, నేను లాస్ అయిపోయాను, నా జీవితం లాస్ అయిపోయింది. నేను నేను ఉంటాను, చనిపోతాను. చచ్చిపో. నా వల్ల కాదు, నేను చచ్చిపో. చనిపోతాను. నువ్వు ఈ లోపు చచ్చిపో, ఈ లోపు సింగర్స్ ఎవరు ఏంటో తెలుస్తా. ఇరుగు సెలబ్రిటీ సింగర్స్ వచ్చారు. ఏంటి మావా, ఏంటి సంగతి? చెప్పాలా మామ, చెప్పు. మావా సెమీ క్రిస్మస్కి ఇన్వైట్ చేశారు కదా మావా, మంచి సాంగ్ కూడా చెప్పు, సెమీ క్రిస్మస్లో పాడదాం. అరే వాడు ఎప్పుడు పిలుస్తానే ఉంటలేరా, మనం ఏం పోదాం కానీ పడుకుందాం మామ, నాకు ఎలా అది కావట్లేదు. ఈ మావుడే. మావా నాకు వెళ్ళాలని లేదు మావా, సెమీ క్రిస్మస్కి వెళ్తే చాలా మంది జనం వస్తారు, అందరి ముందు పాట పాడితే మంచిగా ఫేమస్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు మావా. ఒరే పాట పాడితే పద్మశ్రీ రాడిచ్చారు, కేక్ మొక్కిరా, నేను కొని పెడతారు రే. సరే పాడదాం మామ, పాడినమ్మంటే వచ్చేద్దాం, నాకు అంత ఓపిక లేదు. సరే ఒక పాట చెప్పు. ఇరే ఏం పాడరా, ఆ సుత్తి పాటేగా. సోతి చేసేనే పాడనా స్తోత్ర గీతం. అరే శ్రీయేసు పుట్టాడంట, రక్షింప వచ్చాడంట అనే పాట ఉంది కదా. నువ్వు వెళ్ళవంట. ఎస్ మావా, సాంగ్ బాగుంటుంది, అది ప్రాక్టీస్ చేద్దాం. సరే మామ, అది పాడదాం, ఆ పాట పాడదాం. ముందుకెళ్ళి. ఏంటి మావా బిజీగా ఉన్నారు, కంబైన్ స్టడీసా? సివిల్స్ ప్రిపేర్ అవుతారు, జాయిన్ అవ్వు. ముందు వచ్చిన దాన్ని కానీరా. లేదు మావా, తెలిసిన వాళ్ళు సెమీ క్రిస్మస్కి ఇన్వైట్ చేశారు, సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా మావా. ఆడు మావాడు, ఆడు అసలు రాడు. మావా మనం ఏదైనా పని చేస్తే ఉపయోగపడే పనే చేస్తాం మావా. అది ఏంటి మావా రాబోనే. అది? మీరు ఒక సంవత్సరంలో సంపాదించే డబ్బులు నేను ఒకే రాత్రిలో సంపాదిస్తా తెలుసా? నేర్పించు. ఏంటి మామ ఇడు ఉపయోగపడే పని అంటున్నాడు, ఒక రోజులో సంపాదిస్తా అంటున్నాడు, ఒక నైట్లో సంపాదిస్తా అంటున్నాడు. అవును మావా, సాంగ్ దేవుందిలే మామ, మనకు అప్పులు ఉన్నాయి, సాంగ్ తర్వాత పాడొచ్చు. సాంగ్ దేవుతుల తర్వాత పాడదాం, ఎప్పుడు వచ్చే సినిమా క్రిస్మస్గా. అంతేగా మావా అదేంటో మాకు కూడా చెప్పవా. మాకు కూడా చెప్పు మామ. చెప్పు. ఇప్పుడు దారిలోకి వచ్చారు మావా, మీరు ఇలా ఉపయోగపడే పనులు చెయ్యాలి ఎప్పుడైనా. చేయండి. ఏం లేదు మావా, బెట్టింగ్ మావా, క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, అవును మావా, వాటి మీద బెట్టేసేయడమే, గెలిస్తే లక్షలే మావా, చిల్లు. ఓడిపోతే జేబుకి చిల్లు. ఎలా మావా, అది నాకు కూడా చూపించు మావా. ఏం లేదు మావా, మొన్న మా ఫ్రెండ్ కూడా ఒకడు ఇలాగే బెట్టింగ్ వేసాడు మావా, ఒకే రాత్రిలో 10 లక్షలు సంపాదించాడు మావా. 10 ఆడు లక్షలా? మావాడే. ఇప్పుడు ఆడికి ఫోన్ చేసి అప్పడుగుదా ఉన్నా, ఆడు ఫోన్ కూడా ఎత్తట్లా. 2 రోజుల మావా, తర్వాత నాకు నువ్వు కూడా కూడా నేర్పించు ఫోన్ మావా, ఎత్తావు. ఎలాగనో. ఏం లేదు మావా, ఇదిగో ఇంతే మావా. సరే మావా, ఏమన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయి మావా. సరే మావా. మావా మనం ఆడుతుందా ఇప్పుడు కానీ మామ ట్రై చేయి, ఒక 10,000 ఎయ్ ఫాస్ట్గా. మావా 10,000 వేస్తున్నాను, మా 10,000 వచ్చాయి మావా. వస్తే మావా, ముందు అలాగే వస్తే మావా. మావా 20,000 వేద్దాం. ఇంకా ట్రై చేయి మామ. బెట్టింగ్ ట్రాప్ వర్కౌట్ అవుతుంది. చాలా డబ్బులు వస్తాయి, డబుల్ అమౌంట్ వస్తాయి మామ. 20,000 పోయాయి మావా. పోయాయా?
మళ్ళీ ట్రై చేయి మామ. పోయినవి రావాలంటే మళ్ళీ వేయాలి మామ. ఏయ్ మావా మామ అకౌంట్లో డబ్బులు లేవు మా లోన్ తీసుకో మామ, ఫ్రెండ్స్ని అడుగు మామ. తీసుకో. లోన్ తీసుకున్న అమౌంట్ కూడా పోయాయి మామ. ట్రై చేయి మామ, ట్రై చేయి, మళ్ళీ ట్రై చేయి. పోయినవన్నీ వస్తాయి మామ. బెట్టింగ్ ట్రాప్ సెట్ లోన్ అమౌంట్ పోయాయి, ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాయి, మొత్తం పోయాయి మామ. అరే మీ అకౌంట్లో నాన్న- ఉంటాయి చూడు. మీ నాన్న అమౌంట్ ఉంది కదా, మీ నాన్న అమౌంట్ నీ అకౌంట్లో ఉండాలి చూడు. అవును మీ నాన్న మామ, పంపించిన ఉన్నాయి. అమౌంట్ అది పెడదామా అయ్యో ట్రై చేయి. మామ? లోన్ అమౌంట్ కూడా పోయాయి మామ. ఇప్పుడు ఏం చేయాలి? అవి నాన్న గుండె ఆపరేషన్ మామ. కోసం ఉంచినాయి మామ. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా చూడు మామ, ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు అడుగు మామ, అప్పులు అడుగు ఫ్రెండ్స్ మామ. దగ్గర తీసుకున్నాను మామ, పోతాయి. మొత్తం అయిపోయాయి మామ. ఇప్పుడు ఏం చేయాలి? నాన్నకి ఏం చెప్పాలి? నా పేరెంట్స్కి నేను ఏం చెప్పాలి మామ? అంతా నువ్వే చేసావు మామ. నీ వల్ల నేను పెట్టాను, అంతా నువ్వే చేసావు. అరే నేనేం చేశాను రా, డబ్బులు వస్తాయనే కదా చెప్పింది. ఎట్లా మామ? ఇప్పుడు ఏం చేయాలి మామ? నేను నా చచ్చిపో. పేరెంట్స్కి ఏం చెప్పాలి మామ? నాకు సూసైడ్ సంబంధం చేసుకో. లేదు మామ, నీ సావు నువ్వు జాబ్ మామ. అయ్యో అయ్యో, ఫ్రెండ్ మాట విని బెట్టింగ్ లో డబ్బులన్నీ పెట్టేశానే, అయ్యో. మొత్తం పోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చచ్చిపో. చేయాలి? నాకు చావే దిక్కు. నేను చచ్చిపో. చచ్చిపోతాను, నాకు చావే దిక్కు, నేను సూసైడ్ చచ్చిపోతాను. చేసుకో. ఇలా అందరినీ లోకంలో ఉన్న అలవాట్లకి గురి చేస్తా, అందరినీ నరకానికి తీసుకెళ్తా. ఇదే నా పని. ముఖ్యంగా యూతే నా టార్గెట్. ఎవడు ప్రార్థన చేసుకోకూడదు, ఎవడు ఇడిగిడి మావాడే. ఇదే లైఫ్. లైఫ్ అంటే తాగాలి, తోగాలి, పండాలి. అది ఎవరికి తెలియదు ఇది. ఈడి పెద్ద కష్టపడే పని లేదు. ఆల్రెడీ నా ట్రాప్ లో ఉన్నాడు ఈడు. లైఫ్ లో కిక్ ఉండాలి మామ. కిక్ ఉంటేనే లైఫ్, లేకపోతే లేదు. అంతే మావా. బ్రదర్స్ని ఇన్వైట్ చేశాను కదా, వాళ్ళు రెడీ అయితే తీసుకొని వెళ్దాం సెమీ క్రిస్మస్కి. బ్రదర్ ఏంటి ఇంకా ఎలా వెళ్ళాను? బయలుదేరలేదా? నేను రాను, పోను. నేను రాను చెప్పాను, నువ్వు వెళ్ళు. అలా కాదు బ్రదర్, ఒకసారి ట్రై చేయండి, మీ జీవితం మారుతుంది. సేమే క్రిస్మస్ లేదు, ఏం లేదు, నువ్వు వెళ్ళిపో. కాదు బ్రదర్, ఒకసారి ట్రై చేయండి. ఏ వెళ్ళా, నరికేస్తాం ఒకసారి వచ్చినమంటే. ఆడు ఆల్రెడీ నా ట్రాప్ లోనే ఉన్నాడు. మరి కొంతమంది ఉన్నారు కదా, రాడు. వారి వద్దకనే వెళ్దాం. తాగాలి. క్రిస్మస్ అంట, క్రిస్మస్ నాకు చెప్పడానికి వచ్చిండు వీడు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదు. బాబోయ్ పడిపోయాం. నరకానికి ఆహ్వానం దగ్గర అవుతున్నాడు. వీడు ఆల్రెడీ నా ట్రాప్ లోనే ఉన్నాడు. ట్రాప్ గుండెలో నొప్పిగా ఉంది, గుచ్చుకుంటున్నట్టుంది. అలాగే ఉంటది ఫస్ట్. అమ్మా, గొంతులో నొప్పిగా ఉంది, గుండెల్లో బాగా నొప్పిగా ఉంది. ఉంటది ఉంటది. అమ్మా, ఎవరైనా వచ్చి రే మామా, రే కాపాడండిరా, రే రే గుండె నొప్పిగా ఉందిరా, రే కాపాడండిరా, రే రే అయ్యో వెళ్తా పాటు వెళ్ళున్నా బాగుండేది కదరా నాయన. రే మామా కాపాడండిరా, రే. నరకానికి ఆహ్వానం, నరకానికి ఆహ్వానం. అమ్మో మంటలు, మంటలు, అమ్మో కాలిపోతున్నా, అయ్యో. ఇలా అందరినీ ఈ లోకానికి బానిసలుగా చేసి అందరినీ నరకానికి తీసుకెళ్ళిపోతా. యూత్ అందరూ మా వాళ్ళే. అయ్యో, ఫ్రెండ్ చెప్పిన మాటలన్నీ విని డబ్బులన్నీ బెట్టింగ్లో పెట్టేశానే, మొత్తం పోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? Second నాన్న step. ఆపరేషన్ కోసం ఇచ్చిన డబ్బులు మొత్తం పోయాయి. ఏం చేయాలి? మా పేరెంట్స్కి నా ఫేస్ ఎట్లా చూపించాలి? నేను మా పేరెంట్స్ తెలితే నన్ను తృణీకరిస్తారు. నేను చచ్చిపోతాను, నాకు చావక్కటే మార్గం. చచ్చిపో. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను Suicide చచ్చిపోతాను, చేసుకో. నేను చచ్చిపోతాను. అయ్యో, అమ్మాయి ట్రాప్లో పడి నా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. చనిపోదామని ఫిక్స్ అయ్యాను. ఇంటికి వెళ్ళి నా ముఖాన్ని చూపించలేను. రూమ్కి వెళ్ళి మా ఫ్రెండ్స్లని కలిసేసి చనిపోతాను. రే ప్రసాద్, రే ఏమైందిరా ఇలా ఉన్నావు? కిరణ్, ఫ్రెండ్ చెప్పిన మాటలని విని బెట్టింగ్లో డబ్బులు పెట్టేశాను కిరణ్. అవునా? మొత్తం పోయాయి. నాన్న ఆపరేషన్ కోసం ఇచ్చిన డబ్బులన్నీ పోయాయి కిరణ్. అరే నేను కూడా అమ్మాయి ట్రాప్లో పడ్డాను రా, డబ్బులన్నీ పోయాయిరా. నాకు ఫ్యూచర్ లేదురా, ఇంకా చనిపోదాం సిద్ధపడ్డాను రా. మనం చనిపోదాం, మనకి ఏ దిక్కు లేదు, ఇంకా లేదు, చనిపోదాం, మన వల్ల కాదు. చచ్చిపోండి, సూసైడ్ చేసుకోండి. నేను ఒక పెద్ద డాక్టర్ని అయ్యుండి ఎంతోమంది పసిపిల్ల ప్రాణాలు తీశాను, ఎంతో డబ్బు కూడబెట్టాను.
అయినా నా జీవితానికి నెమ్మది లేదు, సమాధానం లేదు. నా జీవితంలో నెమ్మది దొరకట్లేదు. వీరందరూ నా దగ్గరికి వస్తారు. అయ్యో, నేను నా చెడు తిరుగుళ్ళన్నీ తిరిగి ఇష్టానుసారంగా నన్ను అడిగేవాడే లేరని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నా ఇష్టం వచ్చినట్టు తిరిగి నా జీవితం అంతా నాశనం చేసుకున్నానే. చెడు తిరుగుళ్ళు తిరిగి నా జీవితం అంతా సుఖమే శాశ్వతం అనుకొని నా జీవితం అంతా పాడు చేసుకున్నానే. అయ్యో, రోగాల్ని సృష్టించా. రే ఇవిడు వస్తున్నాడు. రే నువ్వు రావద్దురా. రే నువ్వు వస్తే నేను తట్టుకోలేను రా. రే నువ్వు రావద్దురా. వాడి మాట వినొద్దు. వాడి మాట బ్రదర్స్ వినొద్దు. ఏంటి, ఏమైంది మీకు? ఇలా ఉన్నారేంటి? వాళ్ళు నా ట్రాప్ లో ఉన్నారు. నువ్వు రావద్దు. వాడి మాటలు వినొద్దు. బెట్టింగ్లో డబ్బులు పెట్టేశానన్నా, మొత్తం పోయాన్నా. నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. అలా ఉండొద్దు, నేను చచ్చిపోతాను. అలా అనొద్దు. బ్రదర్, నేను ఒక పెద్ద డాక్టర్ని అయి ఉండి ఎంతో మంది పసిపిల్ల ప్రాణాలు అడ్డం పెట్టుకుని ఎంతో డబ్బు సంపాదించాను. అయినా నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు బ్రదర్. నా జీవితానికి నెమ్మది దొరకట్లేదు. దేవుడు నెమ్మదినిస్తాడు తమ్ముడు. మహేష్, నేను అమ్మాయి ట్రాప్లో పడిపోయాను మహేష్. నా జీవితం నాశనమైంది మహేష్. నేను చనిపోతాను మహేష్. నా వల్ల కాదు మహేష్. మేము చనిపోతాం మహేష్. మన ఎవ్వరం కూడా చావనక్కర్లేదు. దేవుడు మన పాపములన్నిటిని బట్టి క్షమిస్తాడు. అయ్యో నా సుఖమే శాశ్వతం అనుకొని నా జీవితం అంతా చెడు తిరుగులు తిరిగి అయ్యా అనారోగ్యానికి పాలయ్యాను. నా జీవితం అంతా పాడు చేసుకున్నానన్నా. అయ్యో అయినప్పటికీ దేవుడు మనల్ని అందరినీ క్షమిస్తాడు. అన్నా, నాలాంటి ఘోర పాపిని కూడా దేవుడు క్షమిస్తాడా అన్నా? అవును బ్రదర్, దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. మనలాంటి ఘోరమైన పాపుల కొరకే ఆ పరలోకం నుండి యేసుక్రీస్తు వారు ఈ లోకమునికి దిగి వచ్చాడు. ఇదే నిజమైన క్రిస్మస్. మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యో నా ట్రాప్ ఫెయిల్ అవుతుంది. నేనేం చేయాలి? వీళ్ళందరూ రక్షించబడుతున్నారే. అయ్యో 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 ఆ వెలుగు నేను చూడలేను. అయ్యో నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. నీకు ఇక్కడ మంచి జీవితమును రేపు నిత్య జీవమును ఇచ్చుటకు నేను వచ్చాను. ఇదే శ్రేష్టమైన క్రిస్మస్.